హలో వియర్స్, నేను మీ వేణుమాధవ శంకవరం. వెల్కమ్ టు మై ఛానల్ కనెక్ట్ విత్ వేణు. సాధారణంగా పిల్లలు టీనేజ్లోకి అడుగు పెట్టగానే చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అందులో మనం చాలా ముఖ్యంగా వరి అయ్యేది వాళ్ళు చదువులో వెనుకబడుతుంటారు. ఎగ్జామ్స్లో అనూహ్యంగా మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి. చిన్న క్లాసుల్లో ఏమో బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు, కానీ పెద్ద క్లాసులకు వచ్చేసరికి మార్కులు తగ్గిపోతూ ఉంటాయి. ఇది మనల్ని చాలా చాలా బాధ పెడుతూ ఉంటుంది కదా. దీనికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మరి అబ్బాయిల్లో అయితే ఈ సమస్య మరీ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి మనం పిల్లలను ప్రశ్నించినప్పుడేమో వాళ్ళు రకరకాలైనటువంటి సమాధానాలు చెప్తుంటారు. ఓ రకంగా వాటిని మనం సాకులని కూడా అనవచ్చు. వాటిలో ఉదాహరణకు కొన్ని, వారికి పాఠశాల నచ్చడం లేదని, పాఠాలు అర్థం కావడం లేదని ఇలా చెప్తూ ఉంటారు. వాస్తవానికి అవి రీజన్స్ కాదు. ఎందుకంటే ఇదివరకు అర్థమైనటువంటి పాఠాలు ఇప్పుడు ఎందుకు అర్థం కాకుండా పోతున్నాయి? ఇంతవరకు బాగున్నటువంటి పాఠశాల ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రాబ్లం అయింది? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి రకాల సాకులు చెప్తూ ఉంటారు. అంత ముందు వరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ రానంత వరకు, మీరు వారిని గురించి చదువులో ప్రశ్నించేంత వరకు ఇలాంటి ఏ కంప్లైంట్స్ మనకు కనిపించవు. సో అప్పుడు అంతా పాఠశాల బాగానే ఉంటుంది, అప్పుడంతా టీచర్స్ చెప్పేదంతా అర్థమవుతుంది. కేవలం ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని అడిగినప్పుడు మాత్రం మీకు ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు. ఏమో మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్తూ ఉంటారు. మరికొందరైతే ఏకంగా మేము బాగా ప్రిపేర్ అవుతాం కానీ ఎగ్జామ్ టైంలో మర్చిపోతూ ఉంటామంటారు. వాస్తవానికి మర్చిపోవడానికి సైంటిఫికల్ రీజనే లేదండి. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా తలకు గాయమైనప్పుడు మర్చిపోవచ్చు, లేదా ఇంకేదైనా జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు మర్చిపోవచ్చు. లేకపోతే మర్చిపోవడం అనేది సాధారణంగా జరగదు. వాళ్ళు మర్చిపోతున్నారని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు బాగా గుర్తుంచుకునేంతగా చదవలేదని అర్థం. కొందరేమో నేనేమో ఎగ్జామ్ చాలా బాగా రాశాను కానీ నాకు మార్కులు సరిగా వేయలేదని మరికొందరు. సో క్లాస్లో పాఠాలు సరిగా అర్థం కావడం మరికొందరు. మరి పాఠాలు అర్థం కానప్పుడు ప్రశ్నించవచ్చు, లేదా ఇదే విషయాన్ని మీకు ముందుగా తెలియజేయచ్చు. సో ఇవన్నీ రకరకాలైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఏదో విధంగా ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి. బట్ ఏదైతే కానివ్వండి, దీనికి ఒక చక్కని పరిష్కారం అయితే ఉంది. దీన్ని ఒక 5 సూత్రాలు మీకు చెప్తాను. వీటిని కనుక మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. అవేంటో చూసేద్దామా మరి? ఫస్ట్ వన్, మోటివేషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్. సో ప్రతి పిల్లల్ని కూడా మనం సాధ్యమైనంతగా మోటివేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉంటారు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. కాబట్టి మనం వారిని పాజిటివ్ దృక్పథంలోకి తీసుకెళ్ళాలి అంటే మంచి మంచి కథలు చెప్తూ, చదవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎంత గొప్పవారు కావచ్చు, అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం చెప్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎందుకు రెగ్యులర్గా చదవాలి, సో ఉదయం తొందరగా లేచి చదువుకుంటే చాలా బాగుంటుందన్న విషయాలు వాళ్ళకి తెలియజేయాలి. ఉదయం తొందరగా లేవాలంటే రాత్రి తొందరగా మరి పడుకోవాలి కదా. సో ఈ విధంగా వాళ్ళని రెగ్యులర్గా చదివే విధంగా మనం చేసేటట్టుగా మనం మోటివేషన్ చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్. దెన్ నెంబర్ 2, ఇది హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దేర్ స్టడీస్. అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ పాఠశాలలో ఏం జరిగింది, ఎంతవరకు సిలబస్ అయింది, ఏమేం పాఠాలు చదివావు నువ్వు, నీకు ఎంతవరకు అర్థమైంది, ఏదైనా హోంవర్క్ ఇచ్చారా, ఒకసారి నీ నోట్స్లు చూద్దాం. సో ఇలాంటి ప్రశ్నలు మీరు ఎప్పుడైతే వేస్తుంటారో, సో వాళ్ళతో కాస్త సమయాన్ని గడుపుతారో ఆటోమేటిక్గా పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ పిల్లల్లో పలాయనవాదం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎస్కేపిజం, అంటే ఏదైనా ఒక పరిస్థితి సిచ్యుయేషన్ వస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు వారికి దగ్గరగా మూవ్ అవుతూ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ, వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా మీరు గమనిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఆ పిల్లవాడికి ఒక విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే మా పేరెంట్స్ నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం వారికి ఎప్పుడైతే అర్థమవుతుందో కొద్దిగా అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అకాడమిక్స్ లేదన్న డౌట్ ఉంటే మీరు చెప్పగలిగితే మరీ మంచిది. ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఎక్కడైతే మీకు వారికి సమాధానం లభిస్తాయో అలాంటి ఒక కోచింగ్ కానివ్వండి, లేకపోతే ఒక సలహా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక క్లాస్ కానివ్వండి, వాడు అటెండ్ అయ్యేది అలా చేయడం కూడా మన యొక్క విధి. 3వ పాయింట్గా మనం చక్కని వాతావరణాన్ని కల్పించాలి. ఆహ్లాదకరమైనటువంటి, చదువుకోవడానికి అనువుగా వాతావరణాన్ని మనం ఇంట్లో కల్పించాలి. అంటే ముఖ్యంగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అంటే టీవీ, మొబైల్ ఇలాంటి వగైరాలు వాళ్ళ దగ్గర లేకుండా, వాళ్ళు వాటిని గమనించకుండా, వాళ్ళు చదివేటప్పుడు మనం కూడా వాటిని చూడకుండా ఉంటే చాలా చక్కని ఫలితం వస్తుంది. ఎందువల్ల అని చెప్తున్నాను నేను ఇదంటే, ఎప్పుడైతే మీరు మీ పిల్లవాడిని చదువుకోమని చెప్పి మీరు ఏదైనా సీరియల్లో అంటే మరోదొకటి చూస్తున్నప్పుడు
వారికి చదువు పైన కన్నా కూడా మీరేం చేస్తున్నారు, లేకపోతే అక్కడ టీవీ నుంచి వస్తున్నటువంటి సౌండ్తో డిస్టర్బ్ అయ్యేదానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇంతేకాకుండా వాళ్ళు అలా చదువుతున్నప్పుడు మనం ఏదో ఒక పనిపైన వారిని మధ్యలో ఇంటరప్ట్ చేయడం, సో అలాంటివన్నీ మనం చేయకుండా పూర్తిగా వాళ్ళకి ఎంత సమయం అయితే మనం కేటాయించామో చదువుకోవాలని, అంత సమయము వాళ్ళు చదువుకునే విధంగా మనం చేయాలి. వీలైతే మనం వారి ముందరుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. 4వ పాయింట్గా మనం పిల్లల్లో రిలాక్స్ అయ్యేటువంటి టైంలో వాళ్ళు చేసేటువంటి పనులపైన కొద్దిగా ధ్యాస ఉంచాలి. అంటే ఏంటి అంటే మనం వాళ్ళు రిలాక్స్ అవ్వడం కోసమని కేవలం టీవీ చూడడమో లేదంటే మొబైల్ ఆడడమోనే ప్రత్యామ్నాయాలు కాదండి, చాలా ఉన్నాయి. ఇలా ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి వాళ్ళకి, ఆ పుస్తకం చదివే విధంగా చేయండి. అప్పుడు చదివినప్పుడు వాళ్ళకి కాంప్రహెన్షన్ పెరుగుతుంది, అలాగే కాస్త జ్ఞానం కూడా వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు రిలాక్స్ అవ్వాల్సిన టైంని కూడా మనం చక్కని పద్ధతిలో కనుక, అంటే మొబైల్ కానీ టీవీ కానివ్వండి కాస్త తగ్గించగలిగితే నిజంగా పిల్లలు డైవర్ట్ కారు. ఒకసారి ఈ సిస్టమ్కి అలవాటు పడడానికి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ మీ ప్రయత్నం పైన, అంటే మీరు ఏదైనా కూడా చిరునవ్వుతో వారిని కరెక్ట్గా మోటివేట్ చేస్తూ చెప్తే తప్పనిసరిగా వింటారు. ఇలా వినడం వల్ల పిల్లల్లో అనూహ్యంగా మార్పు వస్తుంది. నిజంగా వాళ్ళ జ్ఞానం పెరిగి మనం ఇలా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాము అనేటువంటి జ్ఞానం వారికి కూడా తెలుస్తుంది. ఇంకో 5వ పాయింట్కి వస్తే, వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఉదాహరణకి కొందరైతే కంప్లైంట్ ఇస్తుంటారు, మేము చదివితే తలనొప్పి వస్తుంది అంటుంటారు. మరికొందరైతే ఇంకేదో ఒక రకరకాలైన సమస్యలు చెప్తూ ఉంటారు. సో వీటన్నిటిని కూడా మీరు ఒకసారి పరిశీలించి, నిజంగా వారికి అలాంటి సమస్యలు ఉంటే, ఉదాహరణకి తలనొప్పి వస్తుందని చెప్తాను అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఐసైట్ ఉందేమో ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి మీరు. ఎందుకంటే వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా పిల్లల్లో ఇది నిజంగా సమస్య ఉండొచ్చు, లేకపోతే ఊరికే కంప్లైంట్ చేస్తూ ఉండొచ్చు. సో వీటిని మనం ఖచ్చితంగా గమనించి వాటికి తగిన పరిష్కారాలు మనం తీసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ విధంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క 5 పాయింట్లు కనుక మీరు దృష్టిలో ఉంచుకొని వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో మార్పు వచ్చి తీరుతుందండి. ఒకసారిగా మీరు మార్పును ఆశించలేరు, ఎందుకంటే మొక్క కూడా నీళ్లు పోస్తే మొదట చిన్నగానే ఉంటుంది, కానీ మనం దాన్ని కాపాడుతూ దాన్ని అలాగే మనం నీళ్లు ప్రతిరోజు పోస్తూ ఉంటేనే పెరిగి పెద్దయి చివరికి మహావృక్షమయ్యి మనకు కావాల్సిన ఫలాన్ని ఇస్తుంది. అలాగే పిల్లలు కూడా మనం ఏదో ఒక రోజులో లేకపోతే ఒకసారి చెప్పేసి వదిలేస్తే సరిపోదు. ఈ యొక్క ప్రక్రియని మనమైతే మాట్లాడుకున్నామో ఆ ప్రక్రియని నిరంతరం వాళ్ళు పాటించినట్టుగా మనం కూడా మన వంతు ప్రయత్నం మనం చేస్తే తప్పనిసరిగా పిల్లల్లో మార్పు వచ్చి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.